మొదల నాయకత్వం జై తెలంగాణ రైతులకు పంట పొలాలకు నీళ్ళని వెంటనే రైతులకు పంట పొలాలకు నీళ్ళని వెంటనే అసమర్థత ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం రైతులకు నీళ్లు ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం వ్యతిరేకి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి రైతులకు పంట పొలాలకు వెంటనే రైతులకు పంట పొలాలకు వెంటనే జై తెలంగాణ జై కేసీఆర్ మీరు అధికారులు సిస్టంలో మెయింటైన్ చేయాలి. మా అందరికి కావాల్సింది రైతులకు నీళ్లు కావాలి, పంట పొలాలు ఎండిపోయింది. మా యొక్క డిమాండ్ అంతే. మీరు ఏ సిస్టంలో నడుపుతారు, ఏం చేస్తారు అనేది మొత్తం డెడ్ లెవెల్కి వచ్చింది కాబట్టి రైతులలో ఆందోళన పడుతున్నారు కాబట్టి మీ ఏఎంసీ గారు వచ్చి మొత్తం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఉన్న మోటార్లు తీసేయాలని చెప్పి ఇక్కడ రైతులు కాదనే పద్ధతిలో మాట్లాడిందని చెప్పి నిన్న రెవెన్యూ అధికారులు కూడా వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం మోటార్లు వీక్తా ఉన్నప్పుడే మాకు ఇంత ఆందోళనతో రైతులందరూ వచ్చిన ఈ పరిస్థితి. దయచేసి మేము ఒకటే చెప్తున్నామమ్మా, మా రైతులు కూడా రైతులే, మేము కూడా పండించేది వడ్లే. మేము పండించిన వడ్లే మీరు తింటారు, ప్రజలు తింటారు, అందరు తింటారు. తర్వాత ఒక 2-3 రోజులు మీరు మోటార్లు ఆపండి, దానివల్ల వాటర్ లెవెల్ పెరుగుతుంది. మీరు ఒక్కడు కూడా ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఒక 4-5 రోజులు ఆపితే, ఆ 4-5 రోజులు ఆగితే వాళ్ళ లెవెల్ పెరుగుతుంది. మరి ఇప్పుడు దీని పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కూడా దాదాపు 500 మంది రైతులు వచ్చిండ్రు. మీరు ఇక్కడ మీ ఆఫీసర్ ఉంటే పిలవండి, ఇక్కడ మీ పంపవతులు ఎవరున్నారు పిలవండి. మేము ఎందుకంటే నేను ఇక్కడనే మీ పంపవద్దు ముంగంటే మేము కూర్చున్నాం ఇక్కడ. మేము చూడు పంపించండి. మాకు ఏం లేదు, మా డిమాండ్ మా రైతుల పంట పొలాలు ఎండకుండా మాకు కావాల్సినటువంటి వాటర్ లెవెల్ మెయింటైన్ చేయండి. మేము మెయింటైన్ మీరు వీలైతే రండి. సీ గారు హన్మకొండలో ఉన్నారు కానీ నేను కూడా ఇక్కడ ఉంటాను. మీరు చూద్దాం సీలో వాటర్ లెవెల్ చూద్దాం. సరే మీరు చూడండి సి గారు, ఇప్పుడు మా పరిస్థితి అయితే ఇట్లుంది. ఇప్పుడు మీరు కనుక ఇక్కడ ఎవరైనా పంపిస్తే మీరు ఒక నెల రోజుల పాటు పంపింగ్ చేయలేదు. జనవరి నెలలో మొత్తం పంపింగ్ ఆగిపోయింది, దానివల్ల ఈ సమస్య వచ్చింది. మరి ఎవరు దానికి బాధ్యులు ఎవరండి? 1 మంత్ ఎట్లా అవుతుందండి పంపింగ్? 1 మంత్ పీక్ సీజన్లో మరి ఇవ్వాల్సింది 4 సంవత్సరాల కదా గవర్నమెంట్. మరి అందుకొరకే ఇప్పుడు మాకు వాళ్ళకి ఇచ్చే 4 కోట్ల 5 కోట్ల ఎవరైనా గవర్నమెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ నడిపేటోళ్ళు మీరు. అందుకొరకే ఎగ్జిక్యూషన్ పవర్స్ మీరే కదా, ఓన్లీ ఎగ్జిక్యూషన్ మీరే కదా. మీరే కాంట్రాక్టర్ను డిసైడ్ చేయాలి, వాళ్ళతో పని చేయించాలి, నీళ్ళు పంపింగ్ చేయించాలి. పోయిన నెలలో జనవరి నెలలో మరి ఏం చెప్తారు? వానికి పర్సెంటేజ్ ఇస్తేనే పనులు అవుతానంట. మేమేం చెప్తాం మరి? అది ముందిత్తే అయిపో కదా, బంద్ కాక ముందు ఇస్తే అయిపో కదా. నెల రోజులు అయితే టైం కలిసి వచ్చు కదా. 1 మంత్ టైము పీక్ టైం పోయింది. జనవరి నెల అంతా పంపించారు. మీరు అన్న లెవెల్ ఉందా లేదా సార్ చెక్ చేయొచ్చు. మీరు ఎవరైనా మీ డీని పంపండి, మీ ఈని పంపండి, ఎవరైనా పంపండి. మీ డీనో ఈయన పంపి నేను ఇక్కడనే ఉన్నా, మీరు పంపండి. మీరు మీ వాళ్ళు వస్తేనే మేము చేస్తాం ఇక్కడ. చూపించింది కొద్దిగా మాకు సాయం చేయండి అన్నట్టు వాళ్ళు కూడా అడిగారు. అయితే అడిగితే పై అధికారుల ఆదేశాల మేరకు మేము కూడా తప్పకుండా చేస్తాం.
కాకపోతే ఒక్కటి మాత్రం ఒక్క పంపు రన్ కావాలి, ఎందుకంటే కొంచెం పరిస్థితులు కొంచెం అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటి మనం పంపిద్దాం. ఒకటి రెస్టోర్ అవుతుంది. ఇట్లా ఒక 1 వీక్ ఉన్నా కూడా మీకు సఫిషియెంట్ 15-16 ఫీట్లకి లెవెల్ వచ్చేస్తుంది. ఒకటి మేడం నిన్నంటే ఒకటి మీరు 15 ఫీట్ల నీళ్ళు కనుక తీసుకొస్తే నిజంగా మిమ్మల్ని మేము ఎంత అభినందిస్తాం. చాలా 3-4 డేస్లలో మీరు కనుక 15 ఫీట్లు తీసుకురాకపోతే ఇప్పుడు అందరు పోలీస్ అధికారులు ఉన్నారు, ఇక్కడ మీడియా మిత్రులు అందరూ ముందు చెప్తున్నారు. మళ్ళీ మేము వచ్చి మాత్రం డైరెక్ట్గా వాళ్ళు ఎన్ని కేసులను పెట్టుకోండి, ఆలం వల్ల కొడుతాం మీ మోటార్ ఏంటంటే మాకు ఏదైతే భీమన్పూర్ నుంచి ఇక్కడికి వచ్చే లైట్ ఉంది కదా, ఇందులో ఉన్న ఎయిర్ వాల్ స్టెమ్ సైడ్ కొంత సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో కొంత ఎక్కడ లీకేజ్ జరిగినా, ఇక్కడ ఏమన్నా రైతులు కానీ నీళ్ళ కోసం ఏమన్నా చేస్తే ఆ 7 క్యూమెక్స్ అంటే 21 MCFT ఇక్కడికి మనకి రావు. ఆ లైన్ కానీ కరెక్ట్గా మనం జాగ్రత్తగా కాపాడుకుంటే 21 ఖచ్చితంగా ఇక్కడ రెస్టోర్ అయితే మీకు ఖచ్చితంగా 4-5 డేస్లో ట్యాంక్ ఖచ్చితంగా. మేము ఒకటే చెప్తున్నాం, మీరు అధికారులు సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. మా అందరికి కావాల్సిన రైతులకు నీళ్లు కావాలి, పంట పొలాలు ఎండుతాయి. మా యొక్క డిమాండ్ అంతే. మీరు ఏ సిస్టంలో నడుపుతారు, ఏం చేస్తారు అనేది మొత్తం డెడ్ లెవెల్కి వచ్చింది కాబట్టి రైతులలో ఆందోళన పడుతున్నారు. కాబట్టి మీ ENC గారు వచ్చి మొత్తం నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఉన్న మోటార్లు తీసేయాలని చెప్పి ఇక్కడ రైతులు కాదనే పద్ధతిలో మాట్లాడిందని చెప్పి నిన్న రెవెన్యూ అధికారులు కూడా వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం మోటార్లు తీస్తూ ఉన్నప్పుడు మాకు ఇంత ఆందోళనతో రైతులందరూ పరిస్థితి. దయచేసి మేము ఒకటే చెప్తున్నామమ్మా, మా రైతులు కూడా రైతులే, మేము కూడా పండించేది వడ్లే. మేము పండించిన వడ్లే మీరు తింటారు, ప్రజలు తింటారు, అందరు తింటారు. కాబట్టి ఇక్కడ రైతులకు ఒక న్యాయం, పక్క రైతులకు ఒక న్యాయం అంటే మేము ఒప్పుకో. మొదలు కింది రైతులు పంట పండినా కానీ మీద రైతులు నీళ్ళు పోవాలి. ఇది ఫస్ట్ డిమాండ్. ఇది ఇవ్వకపోతే ఏ కేసులు పెడతారో ఏం చేసుకుంటారో వాళ్ళకి ఇష్టం. మేము తప్పకుండా 4-5 రోజుల తర్వాత అవసరమైతే మళ్ళొకసారి వస్తాం. మీరు ఎవరు ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా డోర్ వలగొడతాం, మోటార్లు బంద్ చేస్తాం పక్కా. వల్ల అసమర్థత వల్ల, చాతగానితనం వల్ల ఈరోజు రైతులు ఇంత అనతి కాలంలోనే ఆందోళనతో, ఆత్మహత్యలతో, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల మధ్య ఈరోజు రైతులు ఉన్నారు. అందుకు ఉదాహరణ ఈరోజు సరివాగులో మరి ఈ ప్రాజెక్టు దగ్గర ఈరోజు మేము రైతుల పక్షాన ఈ ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు చెప్తున్నాం అనాలిస్తామంటే జనవరి నెలలో అసలు పంపింగే జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఆ కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిన 4 కోట్లు 5 కోట్లు ఇవ్వడంలో ఎవరు స్పందించకపోతే నెల రోజుల పాటు అసలు నేను నడపలేను, నేను జీతాలు ఇవ్వకుండా చేయలేనటువంటి పరిస్థితుల్లో అయితే నేనే అధికారులకు ఫోన్ చేసి మోటార్లు ఆఫ్ చేయించిన పరిస్థితి. ఇది అందరికీ ప్రజలకు తెలియదు. నేను రోజు వారానికి ఒకసారి ఎన్ని ఫీట్ల లెవెల్ మెయింటెనెన్స్ తెలుసుకునేవాడిని. ఎందుకంటే 14 ఏంటంటే ఒక 2 రోజులు 3 రోజులు బంద్ చేయండి, మళ్ళీ 15-16 ఫీట్లు అయినాక మళ్ళీ నడుపుకోమని వాళ్ళు కూడా అట్లా సహకరించారు. ఆ రకంగానే జరుగుతూ పోయింది. కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా, నాయకత్వ అసమర్థత, చాతగాంతనం అంటే ఇది కాదు తెలియదు. కానీ ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. తక్షణమే మేము కూడా చెప్పేది ఏంటంటే మాకేమీ వేరే ఉద్దేశం లేదు. రైతుల సమస్యలతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రైతులకు పంట పొలాలు ఎండిపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఈరోజు ఇక్కడే కాదు, రేగొండ, చిట్యాల, అదేవిధంగా టేకుమట్ల వరకు కూడా సరివాగు సర్ప్లస్ వాటర్ తోటి వ్యవసాయం చేసుకుంటారు. అన్నీ కూడా పుట్ట దశలో ఉన్నాయి. అందరూ కూడా రైతులే. రైతులు ఆదుకోవడానికి ఆ సలివాగులో ఉండేటువంటి తూము ద్వారా సలివాగులో వాటర్ వదలాలని కూడా డిమాండ్ చేస్తాం. DBM 38 అదేవిధంగా మాకు DBM 38లో మాకు రావాల్సినటువంటి వాటర్ నీటి యొక్క వాటా మాకు రావడం లేదు. పైన వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉన్నారు. దానివల్ల మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. కాబట్టి ఆ DBM 38ని కంపల్సరీ చేయడానికైనా ఈ వాటర్ వదిలితే మా పంట పొలాలు రక్షించబడతాయి. ఇప్పుడు DBM 38 కోరికొత్తపల్లి వరకే వస్తున్నాయి, కిందికి రావడం లేదు. రేగొండ, చిట్యాల, టేకుమట్ల వరకు కూడా పోవాలి. దాన్ని గతంలో శాసనసభ్యుడు ఉన్నప్పుడు ఒక పర్యవేక్షణ పెట్టి మా అక్కడ దాని మీద మరి పోలీసుల సహకారంతో, మా ప్రజాప్రతినిధుల సహకారంతో చివరి వరకు తీసుకెళ్లి మేలలో రైతులు అనేది బంద్ చేయించండి అన్నప్పటిదాకా వాటర్ ఇచ్చడం. దానివల్ల చెరువులు ఎప్పుడు కూడా మత్తడి స్థాయిలో ఉండడం జరిగింది. కాలే రైతులకు రావాల్సినటువంటి ఏ విషయంలో కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఈ ప్రభుత్వం వివరిస్తున్నది. కాబట్టి తక్షణమే ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి సాగునీటిని అందించడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క అసమర్థత కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. నేను గతంలో కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆనాడు అధికార పక్షంలో ఉన్నా వచ్చి మరి ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు నేను ఇద్దరం కూడా వచ్చి పంపులను ఆఫ్ చేయడం జరిగింది. నాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఫోన్లు వచ్చినా నేను ఒకటే మాట చెప్తున్నా, మా రైతులకు నీళ్లకు లెవెల్ మెయింటైన్ అయ్యాకనే మీకు ఇస్తాం తప్ప
మా రైతుల పొలాలు ఎండబెట్టి మీకు ఇవ్వలేనని స్పష్టంగా చెప్పినాం. దానికి ముఖ్యమంత్రి గారు కూడా మరి మీరు తీసుకున్న నిర్ణయం సరైనదని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కూడా ప్రభుత్వాన్ని ఒకటే పైనుండే పొలాలకు నీళ్లు పోతే ఇక్కడ ఉన్న పొలాలను ఎండగొడతామంటే మాత్రం మేము చూస్తూ ఊరుకునే సమస్య లేదు. ఇది తక్షణమే ప్రభుత్వం స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా ప్రభుత్వం వివరించి పంట పొలాలు ఎండగొడితే మాత్రం ఎకరాన 50,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం బేషరతు ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి మూల్యం తెలుసుకునే పరిస్థితి. అదేవిధంగా ఈరోజు మరి ఇప్పుడే మేము ఇక్కడ దీక్ష చేసి ఈఎన్సీ గారితో సిఈ గారితో మాట్లాడినాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఆ సందర్భంలో ఈ గారు చెప్పినారు 6 రోజుల లోపల ఇక్కడ 15 ఫీట్ల నీళ్ళ లెవెల్ తీసుకొస్తామని చెప్తున్నారు. ఒకవేళ కనుక 15 ఫీట్లు రాకుండా ఇక్కడ పంట పొలాన్ని ఎండగొడితే మాత్రం మళ్ళీ 5-6 రోజుల తర్వాత వచ్చి మరి అవసరమైతే మళ్ళీ ఒక రైతుల పక్షాన ఏ ఉద్యమానికి సిద్ధంగా ఉంటాం. అవసరమైతే ఆ రోజు మేమే వచ్చి మోటార్లు బంద్ చేయించడం జరుగుతుంది. రమణారెడ్డి గారి నాయకత్వం.